జై హింద్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ప్రజెంట్ అయితే మనం కామారెడ్డి రైల్వే స్టేషన్లో ఉన్నాము. మన జర్నీ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. మీరు ఒకసారి స్టేషన్ వ్యూ కూడా చూసుకోవచ్చు. ప్రజెంట్ టైం 12 అవుతుంది. ఈరోజు మనం ట్రావెల్ చేయబోతుంది దేవగిరి ఎక్స్ప్రెస్లో. ట్రైన్ నెంబర్ వచ్చి 17057. ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి లింగంపల్లి వరకు వయా సికింద్రాబాద్ త్రూ ట్రావెల్ చేస్తుంది ఇది. ఇక్కడ జర్నీ రూట్ కూడా చూసుకోవచ్చు మీరు. అండ్ ఈ జర్నీని మనం జనరల్లో అయితే చేయబోతున్నాము. ఇప్పుడే నేను టికెట్ అయితే తీసేసుకున్నాను. మీరు చూడొచ్చు 55 రూపీస్ ఉన్నది. ఇంకా ఈ ట్రైన్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడితే, ముంబై సిఎస్ఎంటీ నుంచి లింగంపల్లి వరకు టోటల్గా 904 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే కవర్ చేస్తుంది. ట్రావెల్ టైం వచ్చేసి 18 hours 50 minutes అయితే ఉంటుంది. మరిన్ని డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ కామారెడ్డి రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకోవాలంటే, ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మన స్టేషన్ కోడ్ వచ్చేసి KMC. లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ, లిఫ్ట్ కూడా బాగానే పనిచేస్తుంది. సో మీరు ఒకసారి స్టేషన్ వ్యూ అయితే చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఈ స్టేషన్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ ఇంకా బ్రిడ్జ్ వర్క్స్ అవి ఇవి నడుస్తున్నాయి. సో ఒక గూడ్స్ ట్రైన్ వస్తుంది, మీరు చూడొచ్చు. వ్యూ అయితే బాగుంది కదా. మొత్తం స్టేషన్ అంతా సైలెంట్గా. సో వర్క్ అయితే ఇక్కడ జరుగుతుంది, చూడొచ్చు. సో ఫైనల్గా మన ట్రైన్ అయితే 38 minutes డిలేతోనైతే కామారెడ్డి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. ఇదే మనం జర్నీ చేయబోయే దేవగిరి ఎక్స్ప్రెస్. సో దీనికైతే జనరల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటాయి. మనం ఫ్రంట్కి అయితే ఎక్కేద్దాం. లాస్ట్ ట్రైన్ వచ్చే టైంకి అయితే పబ్లిక్ చాలామంది అయితే వచ్చారు. మీరు చూడొచ్చు ఇక్కడ అండ్ అటు సైడ్ కూడా చూడొచ్చు. గైస్, ట్రైన్ లోపల నీట్నెస్ చూడొచ్చు ఎంత మంచిగా ఉందో. మన పబ్లిక్కి సివిక్ సెన్స్ అంత మంచిగా ఉంది. పబ్లిక్కి మినిమం కామన్ సెన్స్ లేకుండా పోయింది. తిని ఆ పాన్ పరకాన్ని అక్కడే ఉంచేయడం, బాటిల్స్ అందులోనే పాడేయడం. సో ఫైనల్గా మన ట్రైన్ వచ్చి స్టార్ట్ అయిపోయింది 38 minutes డిలేతోని కామారెడ్డి రైల్వే స్టేషన్ నుంచి. బాయ్ బాయ్ కామారెడ్డి.
తలమట్ల రైల్వే స్టేషన్ అయితే క్రాస్ చేస్తున్నాం మనము. మీరు చూసుకోవచ్చు తలమట్ల స్టేషన్ ఇది. ఇదైతే బిక్నూర్ రైల్వే స్టేషన్ చూడవచ్చు, మీరు స్కిప్ చేసేస్తుంది. సో ఫైనల్గా మనమైతే అక్కన్నపేట స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. మీరు చూడొచ్చు స్టేషన్ వ్యూ. ఈ స్టేషన్లో టీ అయితే బాగుంటుందని చెప్పేసి టాక్, కానీ ఎండకి ఎవరు తాగేటట్టున్నారు. అండ్ ముందున్నంత టేస్ట్ అయితే ఇప్పుడు లేదు. ప్రజెంట్ స్టేషన్ అయితే నీట్గానే ఉంది, బాగానే. మొత్తానికి 40 minutes డిలేతో అయితే అక్కన్నపేట జంక్షన్కి అయితే రీచ్ అయిపోయినాము. అండ్ ఈ అక్కన్నపేట నుంచి ఇంకొక లైన్ మెదక్ వైపు కూడా వెళ్తుంది. ఈ స్టేషన్లో మొత్తం 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. స్టేషన్ కోడ్ వచ్చేసి AKE. మీరు చూడొచ్చు అతను అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు టీ అమ్మడం కోసం. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ట్రైన్ డిలే అయిపోయింది కదా, జస్ట్ 1 minute అలా ఆగింది అంతే. ఈ ఎండకి నిజంగా చెప్తాను, అసలు ఆ వేడి మామూలుగా రావట్లేదు. ఇంకా మేము ఇంజన్ దగ్గరే ఉన్నాం కదా, అసలు తగలబడిపోతుంది మా దగ్గర. ఇక్కడ పక్కన కూర్చున్న ఈ ముసలాయన ఉన్నాడు చూసారా, కూర్చొని ఆ ట్రైన్లో అక్కడే అతను కూర్చున్న కాడే ఉమ్మేస్తున్నాడు. సో ఫైనల్గా 32 minutes డిలేతోని మనం మిర్జాపల్లి స్టేషన్కి అయితే వచ్చేసాం. ఈ స్టేషన్ కూడా వచ్చేసి MZL. ఇక్కడ ఒకటే ప్లాట్ఫామ్ ఉంటుంది. మీ స్టేషన్ వ్యూ అయితే చూసుకోవచ్చు ఇక్కడ. అసలు ఎక్కువ పబ్లిక్ ఉన్నట్టే లేదు ఇక్కడ.
సో ఇక్కడ క్యాంటీన్ ఒకటి ఉన్నట్టున్నది. పర్లేదు, స్టేషన్ అయితే కొంచెం నీట్గానే ఉంది. జస్ట్ 1-2 మినిట్స్ కంటే ఎక్కువ ఆపట్లేదు. మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుంచి, మిర్జాపూర్ నుంచి. వడియారం స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. ఈ స్టేషన్లో 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. స్టేషన్ కోడ్ వచ్చేసి WDR. మాసేపేట్ని కూడా స్కిప్ చేసేస్తున్నాం. స్పీడ్ బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. ఇంకా డిలే అయింది కదా, డిస్టెన్స్ కవర్ చేయాలి. ఆల్మోస్ట్ కవర్ చేసేస్తాడు నాకు తెలిసి. ప్రజెంట్ మనం మనోహర్బాద్ దగ్గర అయితే ఉన్నాము. మన లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ట్రాక్ అయితే ఇది గజ్వేల్కి వెళ్ళే లైన్ అన్నట్టు. సో ఫైనల్గా 47 మినిట్స్ డిలేతో అయితే మనోహర్బాద్ జంక్షన్ రీచ్ అయ్యాము. స్టేషన్ కోడ్ వచ్చేసి MOD. ఇక్కడ మొత్తం 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, ఒక లైన్ అయితే ఇక్కడ నుంచి గజ్వేల్కి కనెక్ట్ అవుతుందని చెప్పేసి. మన లెఫ్ట్ సైడ్లో ఉన్నది దేవగిరి ఎక్స్ప్రెస్. ఇది లింగంపల్లి నుంచి ముంబై CSMTకి అయితే వెళ్తుంది. దీని ట్రైన్ నెంబర్ వచ్చేసి 17058. మేడ్చల్ని అయితే స్కిప్ చేసేస్తున్నాం. మేడ్చల్ నుంచి ఎవరైనా చూస్తే కమెంట్ చేయండి కింద.
చూద్దాం ఎంతమంది చూస్తున్నారో. ఫ్రెండ్స్, ఇక్కడ మన ట్రైన్కి ఏదో సడన్గా ప్రాబ్లం వచ్చి సడన్గా బ్రేక్స్ అయితే అప్లై చేశారు. మీరు సౌండ్ కూడా వినొచ్చు వాటిని. ఇంత స్పీడ్లో ఉన్న ట్రైన్ ఒకేసారి ఆపేశారు చూడండి మీరు. ఒక 2 minutes తర్వాత అయితే మన ట్రైన్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. గౌడవెల్లి. ప్రజెంట్ గుండ్ల పోచంపల్లి దగ్గర అయితే ఉన్నాము. సో ఫైనల్గా మనం బొల్లారం స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. స్టేషన్ కోడ్ వచ్చేసి BMO. జస్ట్ 2 minutesలో మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. ప్రజెంట్ అయితే మనం బొల్లారం బజార్ దగ్గర అయితే ఉన్నాము. దీని తర్వాత అన్ని చిన్న చిన్న స్టేషన్స్ అయితే వస్తాయి, కానీ ఎక్కడ మనకైతే స్టాప్ లేదు. మనకు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డైరెక్ట్గా సికింద్రాబాద్లోనే ఉన్నది. ఇది అల్వాల్.
సో ఫైనల్గా సికింద్రాబాద్ జంక్షన్కి అయితే రీచ్ అయిపోయినాము. స్టేషన్ కోడ్ వచ్చేసి ఎస్సి. ఇక్కడ మొత్తం 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఇది చాలా పెద్ద రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి దాదాపు ప్రతిరోజు 1,80,000 మంది అయితే ట్రావెల్ చేస్తుంటారు. 240కి పైగా ట్రైన్స్ అయితే రన్ అవుతుంటాయి ఇక్కడ. సో ఈ జర్నీ అయితే ఇంతే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మంచి మంచి జర్నీ వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను. మన వీడియోస్ని చూసేవాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. అండ్ నెక్స్ట్ మీకు ఏ ట్రైన్ జర్నీ అయితే కావాలో కింద కామెంట్ చేయండి. దానికి ఎక్కువ లైక్లు వస్తే ఖచ్చితంగా ఆ వీడియోని చేయడానికి ట్రై చేస్తుంటాను. నేను మళ్ళీ మిమ్మల్ని ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంతవరకు జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.